బీజేపీ పార్టీ చేసే నిరంకుశ పాలన ఇక ప్రజల ముందు కూడా స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ పార్టీ తెలంగాణ ద్రోహులు, రైతు ద్రోహులు అని చెప్పి ఇవాళ ప్రజలు వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయం చూస్తున్నారు. మేము గత 2 నెలలకెళ్ళి రజత్ మిశ్రా గారిని, సెక్రటరీ ఆఫ్ ఫర్టిలైజర్స్ పోయి పర్సనల్ గా కలవడం జరిగింది. గంట సేపు ఆయనతోటి చర్చించడం జరిగింది. మాకు యూరియా తక్కువ పడుతున్నది, ఆ అలాట్మెంట్ ప్రకారం మీరు మాకు కరెక్ట్ యూరియా ఇవ్వాలని చెప్పి వాటితో డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళేమో చైనాకి వెళ్ళి 20 లక్షల టన్నులు రావాలి, యూక్రెయిన్ నుంచి 8 లక్షల టన్నులు రావాలి, కంప్లీట్ గా మిస్ మేనేజ్మెంట్ అయిపోయింది. మరి మిస్ మేనేజ్మెంట్ ఎవరు చేసిండ్రు? ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. అమెరికా ట్యాక్స్ ఎట్లా పెంచేసిందో, మనకు రావాల్సిన యూరియా చైనా ఎందుకు ఆపేసిందో, మరి యూక్రెయిన్ నుంచి వచ్చిన యూరియా ఎందుకు ఆపేసిందో మేము దీన్ని ఇక్కడితో వదిలేదు లేదు. ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఫైల్ చేసినాము. బీజేపీకి చిత్తశుద్ధి కానీ ఉంటే దాన్ని అడ్మిట్ చేసి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేటట్టు ఆ హక్కు ప్రకారం రావాల్సిన యూరియా ఇవాళ ఇవ్వాల్సిందే.